రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదామండి. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాము. తీసారమ్మా? నేనేమి చేయబోదువో దానిని అడగమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమని. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తే మరి ఎలీషా ఏలియా మరి శిష్యులుగా ఉన్నారు. ఏలియేమో గురువుగా ఉన్నాడు, ఎలీషేమో శిష్యులుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బాబు కూర్చోండి, డిస్టర్బ్ చేయక కూర్చోండి. స్పీడ్ ఇస్తా కొద్దిగా లాస్ట్ మూమెంట్లో. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే మరి ఏలియా ఎత్తబడడానికి ఆయన దేవుడు పిలుస్తున్నాడు. ఆమేన్. ఏలియా ఆరోహణము అవడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు చెప్పాడు, ఇదిగో ఫలాని ఆ రోజున నీకు మరణం రాదు, కానీ మరణం చూడకుండా నీ కొరకు నేను అగ్ని రథాలను పంపిస్తానని దేవాది దేవుడు ఏలియాతో చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వార్త ఆ వార్త ఎక్కడికి చేర్చబడిందంటే ఆ దేశమంతా చేర్చబడిందండి. ఏమని? ఏలియా ఎత్తబడబోతున్నాడు, ఏలియా ఆహ్వానమైపోతున్నాడు. హల్లెలూయా. మరి దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి ఎలీషా మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు, మరి అన్ని వదులుకొని సమర్పణ కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి అడుగుతున్నాడు కదా, అయ్యా నువ్వు ఎత్తబడుతున్నావు కదా, ఆ ఎత్తబడే టైంలో నాకు నా మీదికి 2 పాలు కలిగిన ఆత్మ నాకు కావాలి. మా పిల్లలను కంట్రోల్ చేయండి అమ్మా, ప్లీజ్. మా పిల్లలను కంట్రోల్ చేయండి, నేను చెప్పడానికి కూడా మా పిల్లలను కంట్రోల్ చేయండి ప్లీజ్. హల్లెలూయా. అలా మరి ఆయన ఏం కోరుకున్నాడంటే, దేవుని బిడ్డలారా, అతను కోరుకున్నది ఏమిటంటే, మరి నీ మీదికి వచ్చిన ఆత్మ నా మీదికి 2 పాలుగా కావాలి, 2 ఆత్మవరాలు పొందుకోవాలి. హల్లెలూయా. మరి చూస్తే ఇక్కడ ఇది అసాధ్యమే. ఎందుకంటే ఒకవేళ నీవు ఆ టైంలో లేకపోతే నేను వెళ్ళిపోతాను, ఒకవేళ నువ్వు ఉంటావా అంటే అతడు ఏలియా మరి ఎలీషా వెంబడించడం ప్రారంభించాడు. నేను చెప్పాను కదా అమ్మా, అరే సైలెంట్ కావాలి ప్లీజ్, సైలెంట్ గా. హల్లెలూయా. మరి చూస్తే దేవుని బిడ్డారా, మనము దేవుని దగ్గర ఏమైనా ఒక వరము మనకు ఇస్తారంటే ఏమడుగుతామండి మనం? ఒకవేళ దేవుడే నీకు కల్పిస్తే నీకు ఏమి వరము కావాలి అంటే మనం ఏమంటాము? నా కుమారుడు నల్లగా ఉన్నాడు కానీ నా కోడలు తెల్లగా అమ్మాయి కావాలని అడుగుతాం. నాకు వచ్చే కోడలు బంగారము కట్నకానుకలు తేవాలని మనం అడుగుతుంటాం, లోక సంబంధమైన కోరికలు. నా కూతురేమో నల్లగుంది, నాకు నా అల్లుడేమో ఎర్రగుండాలని కోరుకుంటాం. అమ్మా, ఇవి లోక సంబంధమైన కోరికలు. హల్లెలూయా. కానీ ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మనము ఒక యేసేపు లాగా పరిశుద్ధమైన ఒక మరియలాగా పరిశుద్ధంగా జీవించాలి, వాళ్ళలాగా మనం ఉండాలని అనే కోరిక మనం కోరడం లేదు. ఈ రోజున ఏమి కావాలంటే, అయ్యా నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, నాకు కలర్ టీవీ కావాలి,
నాకు 2 దస్తుల బంగ్లా కావాలి, నాకు 2 తులాల బంగారం కావాలి. అమ్మా, ఇవంటి శాశ్వతమైన కోరికలు నాకు అశాశ్వతమైనవి. దేవుడు చెప్పాడు, మీ ధనము పరలోకంలో చేర్చుకోండి. ప్లీజ్ అమ్మా, నిలబడుతుందా? ఏంటి ఆ ధనము? మీ ధనం అట, మీకున్న విశ్వాసం అట, మీకున్న ఆత్మీయ జీవితం అట, అది పరలోకంలో చేర్చుకోవాలట. హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాక్యము వినుచుండగానే, వాక్యము వింటూనే వారి హృదయంలో పడకుండా దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఒక క్రైస్తవుగా మారినప్పుడు నీకు విరోధంగా శత్రువులు లేస్తారు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, నువ్వు ఆత్మీయంగా నడుస్తున్నప్పుడు అనేకమైన పోరాటాలు కలుగుతూ ఉంటాయి. కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి. ఆ శ్రమలను మనము అనగదొక్కుతూ, ఆ శ్రమలను మనము ఇదిగో సహించుకుంటూ మనము పెట్టిన పరుగు పందెంలో ముందుకు సాగాలి. హల్లెలూయా. ఏమండి, ఒక పోలీసు ఉద్యోగం రావాలంటే మామూలు అమ్మా పోగనే ఉద్యోగం ఇస్తారండి? ఒక పోలీసుకు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే అతనిని ఏం చేస్తారంటే పరీక్షించి అతనికి అన్ని టెస్టులు పెట్టి, అన్ని టెస్టుల్లో మరి గెలుపొందినప్పుడే అతడు అర్హుడు. ఆ జాబ్కు ఆయన అర్హుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఏలియా ఆయన ఆహరణం అవుతున్నాడనే సంఘటన వినగానే అందరేమో అటు వెళ్ళిపోయారు. కానీ ఇతడు మాత్రము, ఎలీషా మాత్రము ఏలియాను వెంబడిస్తున్నాడు. యోర్దాను వెళ్తే యోర్దానుకు వెళ్తున్నాడు, బేతేలుకు వెళ్ళమంటే బేతేలుకు వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎరుకో వెళ్తుంటే ఎరుకో వెళ్తున్నాడు. ఏలియాను అంటుకట్టి ఉన్నాడు. అంటే ఆ గొప్ప వరం అడుగుతున్నాడు. ఏంటి ఆ వరము? నీ మీదికి కలిగిన ఆ 2 ఆత్మలు కావాలి. నీకు దేవుడిచ్చిన ఒక ఆత్మ అయితే నా మీదికి 2 ఆత్మలు పాలు పొందుకునే వరం నాకు కావాలి. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇది కావాలి, అది కావాలి, నా కొడుకు ఇంజనీరింగ్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, ఇవి ఇలాంటివి అడుగుతున్నారు. కరెక్టే. కానీ వారి జీవితము ఎలా ఉంది, వారి భవిష్యత్తు ఎలా ఉంది? ప్రైజ్ ది లార్డ్. యేసు వంటి మనసు కలిగి ఉన్నారా? యేసు లాంటి కనికరము కలిగి ఉన్నారా? ఈ 2025 సంవత్సరంలో యేసు శత్రువులను ప్రేమించే మనస్సు మీరు దేవుణ్ణి అడిగారా? దేవుడు యేసయ్యా, నీ వంటి పరిశుద్ధత నాకు కావాలి, నీ వంటి ప్రార్థన నాకు కావాలి, నీ వంటి మనస్సు నాకు కావాలి. ఆమేన్. నువ్వు ఎలా ప్రేమించావో, ఎలా నువ్వు జీవించావో అలాంటి కోరిక మనము అడగాలి. ఏవేవో కోరికలు అడుగుతున్నారు ఈ రోజున. ఆమేన్. నిజమైన కోరిక ఏమనగా, ఇదిగో నాకు నీలాగా అయ్యా సువార్త చెప్పే అయ్యా పాదాలు నాకు కావాలి, నీలాగా ఓర్చుకునే అయ్యా పాదాలు కావాలి, ఇతరులను క్షమించే మనస్సు కావాలి. ఈ 2020 సంవత్సరంలో నీ ఆత్మఫలాలు నాకు కావాలి. ఒక వృక్షం ఉందట, ఆ వృక్షం అట 12 నెలలకు కాపు కాస్తుందట. 12 నెలలకు అది ఎంత మాత్రము నెలకు అది ఇదిగో కాపు కాస్తుందట. ఆ కాపు కాచినప్పుడట విస్తారమైన ఫలాలు ఉన్నాయట, విస్తారమైన ఆకులు ఉన్నాయట. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మన దేవాది దేవుడు మనల్ని నిలబెట్టాడు, మనల్ని ఇదిగో మనం కొనుక్కున్నాడు. ఎందుకంటే మనము దేవుని సొత్తుగా ఉండాలి, కానీ లోకము సొత్తు కాకూడదు. మనం ఎలా మరి ఫలించాలంటే దినదినము ఫలించాలట. స్కూల్ పిల్లలు చూడండి అమ్మా, వారు ఎల్కేజీ నుండి నర్సరీ నుండి 10th క్లాస్ వరకు వెళ్తూ ఉంటారు. 10th క్లాస్ అబ్బాయిని తీసుకొచ్చి అమ్మా నర్సరీలో కూర్చుంటే పెడతారండి? 10th క్లాస్ అబ్బాయిని నర్సరీలో కూర్చుంటే పెడతారా? మీరు ఎలా ఉన్నారంటే, మీరు బోధకులై ఉండవలసిన వారు, మీరు ఒకరికి స్వార్థ చెప్పేవారు, ఒకరిని మీరు ఆత్మలో ఇదిగో ప్రార్థన చేసి నడిపించేవారుగా ఉండాలి. కానీ మీరట ఇప్పుడు చూస్తేనట చిన్న పిల్లలాగా ఉన్నారట. చిన్న పిల్లలు లాగా ఉన్నారట. చిన్న పిల్లలకు ఇదిగో ఆహారమే కానీ బలమైనది కాదట. చిన్నపిల్లలకి ఎలాంటి ఆహారం పెడతారమ్మా? అమ్మా గోరు ముద్దలు పెడతారు. అలాగే దేవుని బిడ్డలట మనము దినదినము మనమట ఎలా ఉండాలంటే, మనము దేవునిలో
అభివృద్ధి చెందాలట. నెల నెలకు ఆ చెట్టు అట ఫలాలు ఇస్తుందట. ఆ చెట్టు అట ఇదిగో కాపు కాయక మానలేదట. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలట ఎలా ఉండాలంటే ఆత్మ ఫలాలు కలిగి ఉండాలట. ఆమేన్. ప్రేమ కలిగి ఉండాలట. ప్రేమ లేనివాడు అమ్మా ఎవరమ్మా? నావాడు కాదు. నువ్వు అన్ని చేసినా కూడా నీలో ప్రేమ లేకపోతే అది దేవునికి ఇష్టం లేదట. ప్రేమ కలిగి ఉండాలట. ఇతరులను ప్రేమించాలట. నీ మీదికి వారు పగబట్టినా కూడా నీకు శత్రువులు అయినా కూడా ఆ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలట. ప్రార్థిస్తున్నారా శత్రువుల కొరకు? అమ్మా భర్త తిట్టిందనుకో, మరి భార్య తిట్టిందనుకో, వారి కొరకు తిడుతున్నారా? వారి కొరకు ప్రార్థన ఇస్తున్నారా? నీ కుమారుడు నీ కుమార్తె నీ మాట వినకనప్పుడు వారి మీదికి ఆ కోపం తెస్తున్నారా? వారిని ప్రార్థనలో విశ్వాసంలో నడిపించి ఇదిగో వారిని క్షమించి దేవుని దగ్గర వారి విన్నపాలు చెప్పి వారిని దేవునికి వైపుగా తిప్పుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అడుగుతున్నాడు, ఈ సంవత్సరం ఏమి కోరిక నువ్వు కోరుతావు? దేవుడే నీకు కనిపిస్తే ఎలాంటి కోరిక నువ్వు అడుగుతావు? దేవా నీ చిత్తంలో నన్ను అయా జరగనీము ప్రభా, నీ చిత్తంలో నన్ను అయా ఉండనీము ప్రభా అని ఇదిగో నువ్వు అడుగుతావా ఈ సంవత్సరము? ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇదిగో ఒక తోటమాలి ఉన్నాడు, ఒక యజమానుడు ఉన్నాడు, ఒక మరి ఆ వృక్షం ఉంది. ఆ వృక్షం అట అది ఇదిగో సంవత్సరాలు చూచుండగా అది ఏమాత్రము కాపు కాయక ఏమాత్రము ఫలించక ఉండేటట్లుగా ఉన్నప్పుడు ఆ యజమానుడు వచ్చి ఇదిగో ఈ చెట్లు తీసివేయి, ఇదిగో ఈ చెట్టు వలన ఇదిగో భూమి అంతా ఆక్రమించుకుంటుంది, దీని వలన ఏమి ఉపయోగం లేదని ఆ యజమానుడు తోటమాలికి ఇదిగో కబురు పెట్టగానే ఆ తోటమాలి దాని ప్రేమను బట్టి ఆ పెంచిన మరి మనసును బట్టి కుట్టలేక ఇదిగో ఆ యజమానితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు? ఆ తోటమాలి ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా ఈ సంవత్సరం ఉండనేము, ఈ సంవత్సరం ఒకవేళ ఫలించలేకపోతే, ఒకవేళ కాపు కాయకపోతే, ఒకవేళ అది విస్తరించబడకపోతే దాన్ని అయ్యా నేనే తీసేస్తాను అని ఆ యజమానికి ఇదిగో తోటమాలి బదలాడుతుంది. ఎవరండి ఆ తోటమాలి? ఆ తోటమాలి ఎవరండి? యజమానుడు ఎవరండి? యజమానుడు పరమ తండ్రి అండి. ఆమేన్. తోటమాలి ఎవరనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. ఇదిగో నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, నీ కొరకు ఆయన మరి కన్నీరు కాస్తున్నాడు, నీ కొరకు ఆయన గోజాడుతున్నాడు. ఈ సంవత్సరమైనా మారండి, ఈ సంవత్సరమైనా మీరు దేవునిలో ఉండండి, మీరు విశ్వాసంగా ఉండండి అని ఇదిగో ఆ తోటమాలి బదలాడుతున్నట్లుగా యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ ఇదిగో ఆయన అడుగుతున్నారు, నీ హృదయము నాకిమ్ము. ఆమేన్. నువ్వు ప్రేమ కలిగి ఉండు, సంతోషము కలిగి ఉండు, మారు మనసు కలిగి ఉండు. మారు మనసు లేని దానిని దేవుడు ఇదిగో ఆశించడట. ప్రేమ కలిగి నువ్వు జీవించాలి. ప్రేమ లేకుండే నా వాడు కాదని చెప్తున్నాడు. కనిపించని ఇదిగో విశ్వాసకే, ఇదిగో నువ్వు కనిపించని భర్తకే, భార్యకే, నీ కుమారులకే కానీ నీ ఇరుగు పొరుగు వారికే నువ్వు ప్రేమించలేకపోతే కనిపించని దేవునికి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అని రుజువేది? దేవుడు అడుగుతున్నాడు. కనిపించిన వారు నేను ప్రేమించలేకపోతున్నావే, కనిపించని నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావు అని రుజువేది? దాని కారణమేది? దానికి ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. కనిపించని మన పక్క స్నేహితుడిని, పక్క విశ్వాసిని ప్రేమించలేకపోతే, పక్కింటి వారిని ప్రేమించలేకపోతే మనము మన క్రైస్తవము కాదు, మనం విశ్వాసము కాదు, దేవుని బిడ్డలము కాదు. ఆమేన్. హల్లెలూయా. అమ్మా ప్రేమిస్తున్నారా? అమ్మా ప్రేమిస్తున్నారా? ప్రేమించలేకపోతే అది వ్యర్థం. ఆమేన్. నీ విశ్వాసం వ్యర్థము, నీ ప్రార్థన వ్యర్థము, నువ్వు నిజంగా చేసే భక్తి కూడా వ్యర్థమని దేవుడు చెప్తున్నాడు. ఈ 2025 సంవత్సరంలో ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నువ్వు కూడా ఇతరులను ప్రేమించాలి. నీ మీద అంతా కనికరం పడ్డాడు, నువ్వు కూడా ఇతరుల మీద కనికరం పడాలి. నీ మీద జాలి చూపెట్టాడు, నువ్వు కూడా ఇతరుల పట్ల జాలి చూపెట్టాలి. ఆ తోటమాలి ఎలా ఆ చెట్టు మీద ప్రేమ కలిగి ఇదిగో అయ్యా ఈ సంవత్సరమైనా ఉండనిము, ఒకవేళ లేని ఎడల దాన్ని తీసి పారేస్తానని ఆ యజమానునికి ఇదిగో విజ్ఞాపన చేయగానే ఆ యజమానుడు ఆగిపోయాడు. మన జీవితంలో కూడా, మన భక్తి విషయంలో కూడా ఇదిగో క్షమిస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఈ 2025 సంవత్సరంలో నీ జీవితము 2025కు సంబంధం కలిగి ఉండకూడదు.
నిలబడుతుందా? 2025లో ఏమేమి చేశావో నీకు తెలుసు. 2025లో నువ్వేమేమి అబద్ధాలు ఆడావో, 2025లో నువ్వు ప్రార్థన చేయడం మానేసావు, ఉపవాసం ఉండడం మానేసావు, మందిరాలు దుమ్మగొట్టి నువ్వు పనులకు వెళ్ళావో దేవునికి తెలుసు. నువ్వు ఎన్ని ఫంక్షన్లు వెళ్ళావో దేవునికి తెలుసు. ఆత్మ పరిశీలన చేసుకోండి దేవుని బిడ్డారా. మీ గుండె మీద చేయబెట్టుకొని, అయ్యా నిజంగానే నేను ఇలా ఆరాధనలో ఉండే వ్యక్తిని, అయ్యా నిజంగానే నేను నిన్ను ఆ సాకు చెప్పి ఈ సాకు చెప్పి ఏదో చెప్పి ఇదిగో దేవుని మందిరాన్ని మానివేశానని అని మీ మనస్సాక్షితో మీరు మాట్లాడండి అమ్మా. ఎన్ని వారాలు మానేశారండి అమ్మా, ఎన్ని వారాలు మానేశారు దేవుని బిడ్డారా. ఈ 2025 గతాన్ని పోల్చుకోకుండా ఆ 2025 తీసివేసి నువ్వు ఇదిగో ఈ 2026లో నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నీ మాటల్లో, నీ చూపుల్లో వినబడుతుందా? నీ ఆలోచనలో, నీ నడవడికలో, అన్ని విషయంలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా నువ్వు సంతోషము కలిగి ఉండాలి. ఆమేన్. యోబు లాంటి నువ్వు మనసు కలిగి ఉండాలి. యోబు లాంటి ఇదిగో సమర్పణ కలిగి ఉండాలి. యోబు లాంటి నీతిమంతుడిగా నువ్వు ఉండాలి. నీ మీద రాళ్ళేస్తున్నారా? ఏమండి, మంచి చెట్టు మీదే, పళ్ళు ఉన్న చెట్టు మీదే రాళ్ళేస్తారు. పళ్ళు లేని చెట్టు మీద రాళ్ళు ఎవరు వేయరు. నిలబడుతున్నాయా? పళ్ళు ఉన్న చెట్ల మీదే ఏం చేస్తారండి? రాళ్ళేస్తారు. ఆమేన్. అంటే దేవుని బిడ్డారా, మనము దేవుల్లో వాడబడుతున్నాము, దేవుల్లో మనం ఉంటున్నాము కాబట్టి ఇదిగో మన మీద ఈ లోకులనే కాకులు మన మీద ఇదిగో ఆ నిందలు, అవమానాలు, రాళ్ళ వంటి వేసినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సహించుకోవాలి, ఓర్చుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఈ 2026లో మనం ఎలా ఉండాలంటే దేవునిలాగా ఉండాలి. నిన్ను చూస్తే అనేకులు యేసు ప్రభులాగా నువ్వు కనబడాలి. కనబడుతుందా? ఈమె యేసు నమ్ముకున్న విశ్వాసి. నువ్వు బజారుకి వెళ్ళినా, నువ్వు ట్రైన్లో వెళ్ళినా, నువ్వు బస్టాండ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నిన్ను చూడగానే వారు యేసు నమ్ముకున్నవారా, యేసును మీరు ఆరాధిస్తున్నవారా, మీ ముఖాలు చూసి వారు చెప్పగలరు. మీ ముఖాలు ఎలా ఉన్నాయంటే యేసు ప్రభు నమ్ముకున్నలాగా, దేవదూతలాగా మెరుస్తున్నాయని నేను నమ్ముచున్నాను. నాకు తెలుసు కాబట్టి, మీరు పరిశుద్ధులు కాబట్టి నేను నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏమండి, క్రైస్తవులు బయట తిరుగుతుంటే ముస్లిం వాళ్ళను ఫలాని ముసుగు వేసుకుంటే వారు ముస్లిం వారు అంటారు. ఇదిగో హిందూ వాళ్ళు చక్కగా ఇదిగో గంధాలు రుద్దుకొని, చెంపలకు ఇలా గంధాలు రుద్దుకొని, పూలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని, చేతినిండా గాజులు వేసుకొని ఇదిగో వారు చక్కగా పట్టు చీర కట్టుకొని ఇలా ఒక కొబ్బరికాయ పట్టుకొని, అటుపాలు పట్టుకొని వెళ్తుంటే వీరు ఎవరంటారు? వీరు హిందువులు గుడికి వెళ్తున్నారు అంటారు. గమనించారా? చేతి నిండా గాజులు అమ్మా, ఇలా గంధాలు, చెరుండ పువ్వులు, పట్టు చీర, చకా అని బుట్ట పట్టుకొని వెళ్తుంటే ఆ బుట్టలో కొబ్బరికాయ, అటుపాలు చూసి వారు ఏమనుకుంటారు? అరే మీరు గుడికి వెళ్తున్నారే అంటే. చూడు, మనలో కూడా బైబిల్ గ్రంథాలు తెచ్చుకున్నారమ్మా? ఎంతమంది తెచ్చుకున్నారమ్మా బైబిల్ గ్రంథాలు? బైబిల్ గ్రంథాలు తెచ్చుకున్నారమ్మా? తెచ్చుకున్న వాళ్ళు పైకి చూపెట్టండి అమ్మా. గట్టిగా మరొకసారి చెప్పండి వినండమ్మా. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, బైబిల్ గ్రంథాన్ని మనం దాన్ని దాయడం కాదు అమ్మా, ఇలాగనే పెట్టుకొని తిరగాలి, దాన్ని మూయడం కాదు. ఆమేన్. బైబిల్ లేనివాడు అమ్మా బుద్ధి లేనివాడు, బైబిల్ నుండి చదివినవాడు వెర్రివాడు. ఆమేన్. బైబిల్ పరంగా మరి దేవుని వాక్యానుసారంగా నడవని వాడు అమ్మా దుష్టుడు. ఆమేన్. హల్లెలూయా. మనకు బైబిల్ ఉంది, ప్రార్థన ఉంది, దేవుడు ఉన్నాడు కాబట్టి మనము బుద్ధిమంతులుగా, దుష్టులుగా కాకుండా మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఈ 2026 సంవత్సరంలో దేవుని అవి అడగడం కంటే దావీదు అడిగినట్టుగా ఒక వరం అడుగుచున్నాను. అయ్యా, నీ ప్రసన్నత నీ ఆలయములో నివసించుటకు నేను నా జీవిత కాలమంతయు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ఒక వరం అడుగుతున్నారు. ఏంటి ఆ వరము? ప్రభువా, నీ మందిరంలో చిరకాలము నేను నీ యొద్ద ఉండటానికి ఒక వరం అడుగుతున్నాను.
అంటే దేవుని బిడ్డారా, అతను కోరుకున్నది ఏదో కాదు. ఆమేన్. అతను కోరుకున్నది ఏమిటనగా అన్ని అడగలేదు. నా భార్యకు ఇదిగో 5 తులాల బంగారం కావాలి, ఇదిగో అయ్యా పక్క దేశము నాకు కావాలి, ఇంకా నాకు రాజ్యాలు ఇవ్వమని దావీదు అడగక ఏమడిగాడంటే, అయ్యా ఒక వరం అడుగుతున్నాను. ఏంటి ఆ వరం అంటే, నీ దగ్గర నీ మందిరములో నివసించడానికి చిరకాలము శ్వాసత వరకు, నా ప్రాణం పోయేంత వరకు కూడా నీ మందిరంలో ఉండడానికి నాకు సమయం ఇవ్వు ప్రభువా. అలాంటి వరము మీరు అడుగుతున్నారమ్మా? ఈ 2026 సంవత్సరంలో రాసి పెట్టుకోండి అమ్మా. ఎన్ని వారాలు వస్తాయి, ఎంత మనము డుమ్మాలు కొడదాము, ఎంత ఫంక్షన్లకు వెళ్దాము, ఎంత ఒకవేళ అమ్మా మరణము తప్ప దేనికి వెళ్ళకూడదు. మరణం అంటే తప్పక వెళ్ళాలి. కానీ అమ్మా మరి దేవుని వాక్యం ఉంది, మరి ఆ విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలాపించు వారింటికి వెళ్ళడము మంచిదట. అది పోవడం మంచిదే. కానీ నెరి అంటే మీరు అందరూ ప్రతి వారము రావాలి తీర్మానం చేస్తామా? ఈరోజు 2026లో ఆఖరి నెల వరకు, ఆఖరి ఆదివారం వరకు వచ్చే వారు ఎవరు చేద్దండమ్మా మందిరంలో. నేను మాత్రము కరెక్ట్గా వచ్చేసాను అమ్మా. అమ్మా నేను మీలాగే మనిషినే కదా, నాకు కూడా బంధువులు ఉన్నారు అమ్మా, నాకు కూడా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నేను కూడా పని చేసుకొని వస్తాను అమ్మా. వినబడుతుందమ్మా? ప్రైజ్ ది లార్డ్. అమ్మా మా భార్య నాతో పాటు కూడా వస్తుంది, ఆమె కూడా అమ్మా అన్ని పళ్ళని పక్క పెట్టేస్తాం. ఆదివారం వస్తే అమ్మా పళ్ళని పక్క పెట్టేస్తాం. ఏది ఉన్నా వంట కూడా అనుకో, వంట అనుకుంటే ఇక్కడే తినిపోతాం, ఇక్కడ వేస్తే తినిపోతాం, అది ఒకవేళ లేదంటే సపరేట్గా వెళ్ళిపోతాం. అంటే చూడు, దేవుని పని నిజంగా అది చేయాలి అనే ఒక కోరిక. ప్రైజ్ ది లార్డ్. మరి దావీదు కూడా అలాంటి కోరిక మరి కలిగి ఉన్న దావీదు కూడా అలాంటి వరం అడిగారు. మనం ఏమి వరం అడుగుతామంటే, దేవా ఈ సంవత్సరం అంతా నాకు అడ్డు ఆటంకాలు తొలగించండి, నీ సేవలో నన్ను ముందుకు సాగనిమ్ము, నాకు వారము ఎలాంటివి ఇదిగో గలిబిలు రాకుండా, ఎలాంటివి సాతాను ద్వారా చిక్కులు పెట్టకుండా, పాపంలో పడకుండా నీ మందిరంలో నివసించడానికి ఒక వరం కావాలని ఈ 2026లో ఒక వరం అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి నిజంగా మరి ఏలియా అన్నాడు, ఒకవేళ నేను వెళ్ళేటప్పుడు పైకి ఎత్తేటప్పుడు ఒకవేళ నువ్వు నన్ను చూస్తేనే కానీ ఆ వరము నీకు దొరుకుతుంది, ఒకవేళ నువ్వు చూడకపోతే ఆ వరము నువ్వు మిస్ అయిపోతావు. మా నిలబడుతుందా? ఒకవేళ నేను ఎత్తబడుతున్నాను కదా, ఒకవేళ ఎత్తుపడ్డప్పుడు ఒకవేళ నువ్వు లేకపోతే, నువ్వు చూడకపోతే, నువ్వు ఒకవేళ ఆ వరాన్ని నేను కోల్పోతావు. ఆమేన్. అలా అన్నప్పుడు ఏలియా ఎక్కడికి వెళ్ళినా, యోర్దానుకి వెళ్ళినా ఆయన వెంట వెళ్తున్నాడు, ఎరుకో వెళ్ళినా ఇదిగో వెంట వెళ్తున్నాడు, ఇదిగో మరి బేతేలు వెళ్ళినా వెంట వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా వెళ్తున్నాడు అంటూ కట్టి ఉంటున్నాడు. దైవ సంగమా, దేవుని బిడ్డారా, రాను సమయం వచ్చింది. రాగానే ఏలియాకు అగ్ని రథాలు డబాని మేఘాల మీదకి ఆ అగ్ని రథాలు ఇదిగో అక్కడ మరి దిగగా, ప్రైజ్ ది లార్డ్. చెప్పలు కొట్టాడు అబ్బా. అగ్ని రథాలు పూలగా, అగ్ని రథాలు ఇదిగో అక్కడ వాళ్ళగా, ఇదిగో మరి అకస్మాత్తుగా, ప్రైజ్ ది లార్డ్, మనకి వినాలి, అకస్మాత్తుగా ఇద్దరు ఉండగానే దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇదిగో ఎలీషాను అలా పక్కకు పెట్టేసి ఏలియాను సుడిగాలి చేత, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, ఇదిగో ఏలియాను వేరు చేసింది ఆ గాలి, ఇదిగో ఎలీషాను పడవేసింది, ఏలియాను మాత్రము ఇలా చుట్టి వేసి అమాంతంగా అగ్ని రథాల మీద కూర్చుండబెట్టి అకస్మాత్తుగా ఒక ఫ్లైట్ లేచినట్టుగా ఇలా ఆకాశం వైపు ఎదుగుతుంది. గట్టిగా చెప్పండి కొడదామండి. ఆకాశం వైపు ఎదుగుతుంది. అగ్ని రథాల్లో ఏలియా ఆహరణం అవుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఈయన మాత్రము యోర్దాను ఆ నది దగ్గర కూర్చొని ఇదిగో ఓ నాయకుడా, ఓ యజమానుడా, ఓ గురువు, ఇదిగో నా ఎల్లవాడా, నాకు ఆత్మ కావాలయ్యా, నాకు ఇదిగో అలాంటి శక్తి కావాలయ్యా అని ఆయన ఇదిగో మరి దైవ సంగమా తన వస్త్రాలను చింపి వేసుకుంటున్నాడు. ఇదిగో తనకు గుండెను బాదుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఆమేన్. మోకరిస్తున్నాడు. అయ్యా ఇదిగో ఏలియాను తీసుకెళ్తున్నావు, నా పరిస్థితి ఏంటి, నీకు సేవ చేయాలి, నీలాగా బతకాలి అని అలా ఆశతో అడిగిన వరము. ఇదిగో దైవ సంగమా, దేవుని బిడ్డారా, అలాగనే
ఏలియా దుప్పటి తీసివేసి ఇదిగో ఎలీషా మీద వేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. ఏలియా మీద ఉన్న అభిషేకం, ఏలియా మీద ఉన్న ఆత్మ, ఏలియా మీద ఉన్న చేసిన ఆ గొప్ప కార్యాలు ఎలీషా రెండంతలుగా చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా మాత్రము 14 అద్భుతాలు చేశాడు. ఆమేన్. ఏలియా ఒక్క ఆత్మ వెంబడిస్తే ఎలీషా మాత్రం 2 ఆత్మలు కలిగిన వాడుగా దేవుని వెంబడించడం ప్రారంభించాడు. ఆమేన్. అలాంటి ఆశ కలిగి మనము ఈ సంవత్సరము జీవించాలి. అలాంటి బ్రతుకు మనం బ్రతకాలి. ఎందుకంటే దేవుడు రోషం గలవాడు. దేవుడు తప్పక ఇస్తాడు. మన కుటుంబానే కాదు, మనకు కుటుంబంలో అక్కలను ఆయన తప్పక తీరుస్తాడు. అందుకే దేవుడు చెప్పాడు కదా, మొదటిగా నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, దాంతో పాటు మీకు అన్ని అనుగ్రహించబడతాయి. మొదటిగా దేవుని వెతికి, దేవుని రాజ్యాన్ని, తన నీతిని మనం వెతకాలి. దేని కొరకు వెతుకుతున్నాం? లోకానుసారమైన ఇదిగో ధనమా, లోకానుసారమైన ఇదిగో బంగారమా, లోకానుసారమైన స్నేహితుల, లోకానుసారమైన ఇదిగో బంగ్లాల, లోకానుసారమైన పొలాల, మిత్రమా, సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎలీషాకు చేసినట్టుగా నీకు నేను చెయ్యనా? ఎలీషాకి ఇచ్చిన 2 పాలు కలిగిన ఆత్మ నీకు ఇవ్వనా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యకాల సమయంలో ఇది కావాలి, అది కావాలి, ఇది అది అడగడం కంటే, దేవా ఇదిగో నన్ను నీ ఆత్మతో నింపు ప్రభా, నీ ఆత్మతో నన్ను కడుగు ప్రభా, నీ అభిషేకంతో నింపు ప్రభా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, నన్ను ఈ 2026 సంవత్సరంలో నేను పరిశుద్ధంగా జీవించబడతానయ్యా, పరిశుద్ధంగా నేను వాడబడతానయ్యా. నా మాటల్లో అయ్యా, నా చూపుల్లో, నా ఆలోచనలో, నా నడకలో ఈ 2025 సంవత్సరము ఆ 2020 సంవత్సరాలకు అతుకు పెట్టకుండా నేను ఉండకుండా నన్ను వేరు చేసి నన్ను వాడుకో ప్రభా అని, నీకు పనికి వచ్చే పాత్రగా నన్ను తయారు చేసుకో, నన్ను పారవేయకు ప్రభా అని ప్రతి ఒక్క బిడ్డ రోజు ప్రార్థన చేసినప్పుడు ఇదిగో దాంతో పాటు నీకు ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తాడు. ఆమేన్. నమ్ముతున్నారమ్మా? నమ్మి వారు గట్టిగా చెప్పలు కొట్టండమ్మా. హల్లెలూయా. మరి దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి బైబిల్లో ఎస్తేరు తెలుసా అండి అమ్మా? ఎస్తేరు ఉందండి అమ్మా. ఎంతమంది తెలుసమ్మా ఎస్తేరు? ఎస్తేరు పేరున్న వారు చేతులు. ఎస్తేరు ఎంతమంది తెలుసమ్మా? ఎస్తేరు రాణి. ఈ రాణి పేదమ్మాయి, బానిస. ఈ బానిస అమ్మాయి ఆమె మరి బానిసగా ఉంది, కానీ ఆమె ముఖం నిండా దేవుని కళ ఉంది. ఆమె చక్కగా ఉంది, చాలా అందంగా ఉంది. అలా అందరినీ ఏరుకొని ఆ ఎగే వారికి ఆ తైలము, వారికి గోపరసము, వారికి అన్ని ఇదిగో సుగంధ తైలమును తీసుకొచ్చి అందరికీ ఆయన ఎగే ఇస్తే, ఆమె మాత్రము ఆ తైలములు, ఆ గోపరసము అలాంటి అవి పెట్టుకోక ఆమె ముఖము అంతగా మరి ప్రకాశించింది. వినబడుతుందా? ఎగే అడిగాడు, రాజు కింద ఉన్న వ్యక్తి ఎగే అడిగాడు, అమ్మా ఇవన్నీ మీరు రాసుకోండి అమ్మా, మీరు రాజు దగ్గరికి వెళ్తున్నారు కదా, రాజు దగ్గరికి వెళ్ళగానే మీ ముఖాలు మెరుస్తుంటే, ప్రకాశిస్తే మిమ్మల్ని రాజు పెళ్లి చేసుకుంటాడని ఆ ఎగే వారిని అలా రోజు అలంకరిస్తున్నాడు. వినబడుతుందమ్మా? ఇలాంటి అలంకరణలు నాకు వద్దు, కానీ ఇలాంటివి నాకు ఇష్టం లేదని అవన్నీ ఆ గోపరసము, ఆ సుగంధ తైలము, అలాంటి ఆ ముఖానికి పెట్టుకునే క్రీములు ఏమాత్రము పెట్టుకొనక ఆమె ఒక తీరుగానే ఆమె హృదయాంతరాంగంలో ఇదిగో అలంకరించుకుంది. ఆమేన్. మా దేవుడు పై రూపాన్ని చూడడండి. దేవుడు ఏం చూస్తాడంటే నీ హృదయాంతరాంగంలో పరిశుద్ధ చూస్తాడు. నీ ఉదయం ఎట్లా ఉంది? నీ ఉదయము ఇదిగో సరైనదా? నీ ఉదయము అలా దేవునికి ఇష్టమైనదిగా నీ ముఖాన్ని చూసో నువ్వు అలా నిన్ను చూడడు, కానీ నీలో ఉన్న ఆ పరిశుద్ధ దేవుడు చూస్తాడు. ఆమేన్. ఉదయ అంతరాంగంలో నీ భక్తి ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది? ఇదిగో దేవుడట మనుషులట పై రూపాన్ని చూస్తాడట, కానీ దేవుడట ఇదిగో ఎండోస్కోప్ లాగా ఆయన ఉదయంలో అన్ని చూస్తాడట. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఆమేన్.
ఆమె అలాంటి కోరుకోలేదు. కానీ ఇదిగో ఇవన్నీ నాకు వద్దు, కానీ నాకు ప్రార్థన, నాకు విశ్వాసము, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, దేవుడే నాకు ఇష్టమని ఆ ఇష్టాన్ని దేవునికి ఇచ్చేసి దేవుని బహుగా ప్రేమించినప్పుడు ఆ ప్రేమను బట్టి ఆమెకున్న ముఖము దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెను చించేశారు. ఆమెను చించేసి రాజుకు భార్యగా చేశారు. వినబడుతుందమ్మా? ఆమేన్. అలాంటి కోరిక మనం కూడా కోరుకోవాలని ప్రమాసపడుతున్నాడు. హల్లెలూయా. మరి 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము హల్లెలూయా. బైబిల్లో నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా, నా స్థిరమా, నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా, నా స్థిరమా, నీవే నా కోటము, నిన్నే స్తుతించెదను, నీవే నా కోటము. అమ్మా చమలుడా, స్తుతించెదను, చమలుడా. యెహోవా హల్లెలూయా. మంచిదండి. మరి బైబిల్ గ్రంథంలో నయమాన్ అనే వ్యక్తి ఎంతమంది తెలుసమ్మా? నయమాన్ అనే వ్యక్తి ఆయన పరాక్రమశాలుడు, యుద్ధశీలుడు, పట్టణాలు జయించాడు. జయించడానికి ఇక ఏమీ మిగలలేదు. ఆయనకు సాటి ఎవరు లేరు. అమ్మా ప్రైజ్లార్డ్. ఆయన ఎక్కడికి వెళ్ళినా యుద్ధమే జయమిస్తున్నాడు. కానీ అతడు వచ్చి ఇశ్రాయేల్ మీద దాడి చేసి, అమ్మా అనిపడుతుందమ్మా, ఇశ్రాయేల్ మీద దాడి చేసి ఇశ్రాయేల్ అందరినీ ఆయన బానిసగా తీసుకెళ్ళాడు. ఆ బానిసలో తీసుకెళ్ళినప్పుడు ఒక చిన్న అమ్మాయి తన ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి తీసుకెళ్ళగానే ఆ యజమానురాలు భార్యకు ఆమె సేవ చేస్తుంది. ఇంట్లో మరి వంట తోముతుందో, బట్టలు పిండుతుందో, ఎలాంటి చాకరీ చేస్తుందో ఒక బానిస పిల్ల ఆ ఇంట్లోనే మరి ఉందండి. ఎవరంటే ఆ చిన్నది పేరు రాయబడలేదు. కానీ ఇదిగో ఆ సిరియా దేశంలో నయమానుకు మించిన వారు ఆ చుట్టూ దేశాల్లో ఎవరు లేరు. అతను మహా యుద్ధ వీరుడండి. ఆయన కలిగినది ఏమనగా ఒక కుష్ఠరోగం వచ్చింది.
ఇదిగో యుద్ధము చేసి రాగానే తన వస్త్రాలు ఇప్పగానే తనలో ఉన్న ఆ శరీరం అంతా ఇదిగో కుళ్ళిపోయింది. ఆమేన్. ఆ చిన్నది చూసింది. ఆ చిన్న చూసి అమ్మా ఇదిగో మా ఇశ్రాయేల్ దేశంలో దేవుడున్నాడు, మా ఇశ్రాయేల్ దేశంలో ఇదిగో మరి దేవుడు స్వస్థపరుస్తాడు, ఇదిగో అయ్యగారిని వెళ్ళుమని మహా బహుగా ఆ చిన్నది ప్రాధేయపడింది. మనకున్న పరిస్థితుల్లో మనకున్న కష్టాల్లో అయ్యా తెలియని ఊరు, తెలియని భాష, తెలియని వారు, తల్లిదండ్రులు కోల్పోయాను, అనాథగా వచ్చాను, బానిసగా వచ్చాను, ఇదిగో నా పరిస్థితి ఏంటి అని సనగగా గునుగగా ఆమేన్ ఆ కష్టాన్ని నష్టాన్ని ఇదిగో భరించుకొని దేవుని కొరకు ఇదిగో ఆశపడుతుంది. కోరిక ఏమిటనగా ఇదిగో నా యజమానుడు బాగుండాలి, ఆ యజమానుడు నా దేవుడై ఉండాలి. గట్టిగా చెప్పాలి కొట్టండమ్మా. ఆ యజమానుడు బాగుండాలి, ఇదిగో నా దేవుడు ఆ యజమాని స్వస్థపరచాలి. అలా ఆమె తన భార్యతో మాట్లాడుతుంది. అమ్మగారు ఇదిగో వెళితే ఆ ఇశ్రాయేల్ దేశంలో వెళ్తే అక్కడ దైవజనుడు ఉన్నాడు, ఆయన బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇదిగో ఈ లోకంలో కుష్టు అనే పాప రోగంతో మనము బతుకుతున్నాము. కుష్టు అనే రోగంతో మనము బతుకుతున్నాము. ఆత్మీయంగా మనకు కుష్టు రోగం ఉంది. ప్రజలకు ఆ కుష్టు రోగం బాగు చేయాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. ఆమేన్. యేసయ్య ఇదిగో నీ రోగాన్ని బాగు చేయాలంటే ఇదిగో దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఈ లోకంలో మన శరీరానికి కడడానికి ఎన్నో సబ్బులు ఉన్నాయి, ఎన్నో క్రీములు ఉన్నాయి, ఎన్నో షాంపూలు ఉన్నాయి, ఎన్నెన్నో ప్రాక్టీలు ఉన్నాయి. మన వాసన తీసివేయడానికి ఇదిగో పాపము కడిగి వేయడానికి ఏ ఫ్యాక్టరీ లేదండి ప్రపంచంలో. ఇదిగో నిన్ను శుద్ధి చేయడానికి ఏ ఫ్యాక్టరీ లేదండి. నిన్ను శుద్ధి చేయాలంటే నీ పాపము కడగాలంటే ఏ ఫ్యాక్టరీ పనిచేయదు, కానీ యేసయ్య రక్తము నిన్ను శుద్ధి చేస్తుందండి. యేసయ్య రక్తము నిన్ను బాగు చేస్తుందండి. యేసయ్య నిన్ను ఇదిగో తన లాగా నిన్ను బాగు చేస్తాడు. ఎప్పుడైతే యేసు దగ్గరికి వస్తారో ఆమేన్. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆ సిరియా దేశంలో ఒక కేక వినబడుతుంది. ఆ కేక్ ఏమనగా ఇదిగో దేవుడున్నాడు, ఇశ్రాయేల్లో దేవుడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడున్న ఆ ప్రజలంతా బానిస బతుకుతున్న తన ప్రజల పట్ల ఆ చిన్నది నిలుచొని రోషము గల వ్యక్తిగా ఇదిగో ఏ కోరిక కోరలేదు. అమ్మా నన్ను విడిపించమ్మా, నేను వెళ్తానమ్మా, ఇదిగో నాకు ధనం ఇవ్వమ్మా, నేను ఇక్కడే ఉంటానమ్మా. ఇదిగో ఆ చిన్నది కోరిక కోరుకోలేదండి. ఏ కోరిక కోరుకుందంటే, ఏ మనవి కోరుకుందంటే, అమ్మా ఇదిగో నీ భర్త గారు బాగుపడాలంటే ఇశ్రాయేలులో మా దేవుడున్నాడమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ఆ చిన్నదానికి కూడా కోరికలు ఉంటాయి, మా ఆ చిన్నదానికి కూడా ఆశలు ఉంటాయి. ఈ రోజున చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పేపర్కి ఇచ్చేసారు. ఏమిటనగా 3 సంవత్సరాల చిన్నోళ్ళట చేతిలో బాంబు పెట్టుకుంటున్నారట. ఏంటి ఆ బాంబు? సెల్లు. అది ఎప్పుడు పేలిపోతుందో తెలియదట. ఆమేన్. అంటే మీరు సెల్ ఇస్తున్నారంటే వారి చేతుల్లో ఏం పెడుతున్నారమ్మా? బాంబును పెట్టేస్తున్నారు. ఆ బాంబు ఎప్పుడు పేలుతుందో తెలియదు. దాని వలన వారు మైండ్ అంతా బ్లాక్ అయిపోతుందట. వారి చూపు కూడా అమ్మా తక్కువ అవుతుందట, చూపు పోతుందట. అందులో ఉన్న లైటింగ్, అందులో ఉన్న బొమ్మలు ఇలా వస్తూ ఉంటాయి కదా, అవన్నీ చూసి వారి కళ్ళల్లో మరి 12 సంవత్సరాలకు అద్దాలు పెట్టుకుంటున్నారట. దేనికి కారణం అమ్మా? సెల్ ఫోనే కదా. సెల్ ఫోన్ ఇచ్చి గారం చేస్తే ఏమవుతుంది? వారి చేతిలో బాంబు పెట్టేస్తున్నారు. ఈ చిన్నదానికి కూడా కొన్ని ఆశలు చంపుకొని ఆమేన్. ఈ రోజున చిన్న యువనస్తులు పొద్దాక వండుకుంటారు కానీ తెల్లారిసరికి లేవరండి. సోమరి కాదు ఈ చిన్నది. ఈ సోమరి నిజంగా ఆమె చురుకైన ఆ చిన్నది నయమానుకు బాగుపడాలని సువార్త ప్రకటిస్తుంది. ఆ దేశంలో ఇదిగో దేవుని సువార్త ప్రకటించడానికి ఆమె కంకణం కట్టుకుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, వెంటనే ఆ మాటకు లోబడి ప్రైజ్ ది లార్డ్ ఇదిగో మరి ఆ నయమాను వెళ్ళి ఇదిగో ఆ ఇశ్రాయేల్ దేశంలో యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు అతని రోగము మాయమైపోయి అతను చిన్న పిల్లలాగా తన ఇదిగో శరీరము శుద్ధి చేయబడింది. గట్టిగా చెప్పాలి కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, అంతకు ముందు అమ్మోను దేవతలను పూజించిన వ్యక్తి, ఒక వ్యక్తి తన దేశానికి వెళ్ళి నిజంగా ఇదిగో ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు, అతడు నిజమైన దేవుడని అనేకులకు నయమాను సువార్త చెప్పే రీతిగా ఆ చిన్నది ప్రయాసపడిందండి.
ఆమేన్. అవిశ్వాసైన ఆ నయమానుకు దేవుని మాటలు చెప్పి దేవుని దగ్గర తీసుకొచ్చి స్వస్థతనిచ్చి ఇదిగో దేవుల్లో నడిపించిందండి. ఈ సంవత్సరము మరి ఎంతమంది ఆత్మల కొరకు మీరు ప్రార్థిస్తారు? ఎంతమంది ఆత్మను తీసుకొస్తారు? ఎంతమందిని మీరు దేవుని వైపు చూపుతారు? ఆ చిన్నది సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడింది. ఆ చిన్నది ఏమాత్రము ఎలాంటి కోరుకోలేదు. ఒకవేళ ఆ కోరిక ఏమంటే నన్ను విడుదల చేయమని ఆ విడుదల కోరుకోలేదు. కానీ ఇదిగో అక్కడ శాపంలో ఇదిగో ఆ పాపంలో నయమాను ఉంటున్న ఆ స్థితిని చూసి ఆ బాధను చూసి ఆమె ఇదిగా నిజంగా ఆమె ఉదయంలో ఉప్పొంగుచున్న అలాంటి కోరిక దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు ఆమె వలన ఆ నయమాను స్వస్థపరిచాడు. ఆమేన్. ప్రేమైన దైవ సంగమా, మిత్రమా, నీ పరిస్థితి ఏముంది? ఏమి కోరుకుంటున్నావు? దేవుని కొరకు నేను ఇలా బ్రతకాలి, ఈ సంవత్సరం నేను రోషంగా బ్రతకాలి. దేవా, ఎలీషాకు ఒక్క ఆత్మ అడిగినా 2 ఆత్మలు అడిగాడా? ప్రశ్న వేస్తున్నాను. ఎలీషా ఎన్ని ఆత్మలు అడిగాడమ్మా? ఎన్ని ఆత్మలు నాకు కావాలన్నాడు? ఒక ఆత్మ సరిపోదా? ఒక ఆత్మ లేని వారు చాలా మంది ఉన్నారు. ఒకే ఆత్మ లేని వారు చాలా మంది ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. ఎలీషా మాత్రము 2 అడుగుతున్నాడే. 2 కావాలంటున్నాడు. 2 పాలు కలిగిన ఆత్మ కావాలంటున్నాడు. అంటే దేవుడు ఇవ్వనండి. దేవుడు ఇస్తే కొలత లేని ఆత్మ ఇవ్వగలడు. ఆమేన్. ఎలీషా అంటే మనము ఇంకా శ్రేష్ఠులం కనుక, మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక, మన కొరకు తన రక్తం కార్చాడు కనుక తన ఆత్మను దాచుకోగలడా? తన ఆత్మను దాచుకోగలడా? ఆత్మను ఆయన ఫ్రీగా ఇచ్చేస్తాడండి. నువ్వు ధనం ఇక్కర్లేదు, నువ్వు బంగారం అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. నువ్వు ఆత్మ పొందుకోవాలంటే నీవు యేసయ్య మార్గంలో లోకాల మీదకి అనుభవంలోకి నువ్వు కలిగితే యేసయ్య నీ మీద ఆత్మ కుమ్మరిస్తాడు. మొదటిగా రాగానే పరిశుద్ధాత్మ దిగిందండి. ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారమ్మా? దిగిన వారు ఆ చప్పలు కొట్టండి అమ్మా. మొదటి పాటలోనే పరిశుద్ధాత్మ కుమ్మరించేశాడు. ఆమేన్. అంటే చూడు, దేవుడు మనకు ఎంత మరి ఈ సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ఆత్మను దాచుకున్నాడమ్మా. తన ఆత్మను దాచుకున్నాడమ్మా. ఆత్మను కుమ్మరించాడా? ఆత్మను కుమ్మరించాడా? ఆత్మను దాచుకోడండి. ఆమేన్. అంటే నీవు ఎలాంటి వరాలు, ఎలాంటి కోరికలు కలిగి నువ్వు ఉన్నావు సంగమా? ఈ సంవత్సరమైనా దేవుని కొరకు బ్రతుకుతావా? దేవుని కొరకు జీవిస్తావా? మరి ఆ చెట్టు నరకగా ఆ చెట్టు దాన్ని మళ్ళీ నీరు పోసి మళ్ళీ ఆ మంచి సాగు చేసి ఆ చెట్టుకు మంచి ఫలాలు ఇచ్చేశాడు దేవుడు. ఆమేన్. అలాగే మన తోటమాలి ప్రభువైన యేసు క్రీస్తు మనకు కూడా ఈ సంవత్సరము ఉండనిమని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. మీ అందరినీ ఈ సంవత్సరం ఉండనిమని చెప్తున్నాడు. ఆమేన్. ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది మరణిస్తున్నారు, రాగాలు ఆఖరిలో చనిపోతున్నారు. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం కూడా మనందరినీ ఇదిగో కాపాడుతుందని ఆయన మరి దేవుని దగ్గర మొరపెడుతున్నారు. మరి మనం కూడా మనం ఎలా ఉండాలి? ఫలించేలాగా ఉండాలా? ఫలించలేని చెట్టులాగా ఉండాలా? ఏమంటున్నా? ఫలింపని చెట్టు ప్రతి చెట్టునట నరికి అగ్గిలో వేయమంటున్నాడు. ఇదిగో దైవ సంగమా, ఫలింప చెట్టునట అది అభివృద్ధి చెందని అని చెప్తున్నాడు. నువ్వు ఫలింపు లేని చెట్టులాగా ఉన్నావా? ప్రైజ్ లార్డ్. భక్తికి బాగానే ఉన్నావు. ఇదిగో మరి దేవుని శక్తిని అనుగ్రహిస్తున్నావా? ఇదిగో నీ ఎదుకు వస్తున్నాడు నా ప్రభు. ఇదిగో ఏమైనా ఫలాలు ఉంటాయా? ఏమైనా ఇదిగో మరి ఉంటాయా అని ఆకలితో నీకు ప్రభు దగ్గరికి వస్తే నీ దగ్గర ఫలాలు ఉన్నాయా? ప్రైజ్ లార్డ్. అడుగుతున్నాడు, నీ ఎంత ఫలాలు ఉన్నాయా? ఆత్మ ఫలాలు ఉన్నాయా? ప్రైజ్ లార్డ్. నీలో ప్రేమ ఉందా? కనికరం ఉందా? ఉపవాసం ప్రార్థన ఉందా? కనికరం ఉందా? ఏమీ లేకపోతే ఇవన్నీ ఎలా దేవుడు నిన్ను కాపు కాస్తాడు? ప్రైజ్ లార్డ్. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు. అతను నీటి కాలం వలె చెట్టు నాటబడిన వాడై ఇదిగో ఆకు కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె అతను చేయంతయు సఫలం చేస్తాడట. ఆమేన్. అంటే నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు, ఈ సంవత్సరం దేవుల్లో నువ్వు ఆశ్రయించబడినప్పుడు, ఇదిగో నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్.
ఈ 2020 సంవత్సరంలో నువ్వు ఎలా ఉండాలంటే దుష్టు చెప్పున కూర్చోకూడదు, ముసలమ్మ ముచ్చట దగ్గర తావివ్వకూడదు, ఎక్కడెక్కడ అక్కడెక్కడ కూర్చోవద్దు. కానీ ఈ 2020 సంవత్సరంలో దేవుడు నీకు సంబంధం కలిగి దేవునితోనే నువ్వు సావాసం చేయాలి. దేవునితోనే నువ్వు సావాసం చేయాలి, దేవునితోనే అంటు కట్టి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అమ్మ చివరిగా మరి వాక్యం చదివి ముగించుకుందాము. మత్తయి సువార్త 20 నుంచి చదవండి అమ్మా. మత్తయి సువార్త 20 త్వరగా మత్తయి సువార్త 20 అధ్యాయం 20వ వచనం. త్వరగా 10 నిమిషాలు ముగిస్తానమ్మా. త్వరగా. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎదురుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, మా మంచిదేమనేనమ్మా, నేనేమి కోరుచున్నానో ఆయన అడిగను. అందుకామె నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులను ఒకరు కుడి పక్కన ఒకరు ఎడమ పక్కన కూర్చుండ సెలవుమని ఆయనతో అన్నాడు. గట్టిగా చెప్పనుకుంటున్నామ్మా. ఎవరుతుందమ్మా? వాక్యం అర్థమైందమ్మా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పనుకుంటున్నామ్మా. యేసయ్య కూర్చున్నాడు, యేసయ్య కూర్చున్నాడు, ఈ మందిరంలో కూర్చున్నాడు. అమ్మా ఎవరుతుందా? అమ్మా యేసయ్య ఇక్కడ కూర్చున్నాడు. ఎంతమంది అవుతున్నారమ్మా? యేసయ్య కూర్చున్నాడు. అందరూ తలలు వస్తున్నారు. అందరూ తలలు వచ్చి ఒక్కొక్క కోరిక అడిగి వెళ్తున్నారు. అయ్యా నాకు కొడుకు డాక్టర్స్ రాశాడు, ఎగ్జామ్ పాసినట్టుగా ప్రార్థన చేయమని అడిగింది. మరి మొన్న మా సీట్ కూడా మరి మెడికల్స్లో మరి జాబ్ వచ్చింది. అందులో 10 రోజులు ట్రైన్ చేసింది. ఆ మెడికల్ షాప్లో మరి ట్రైనింగ్ ఉంటేనే అది ఎగ్జామ్ పెడితేనే పాస్ అవుతారంటే 4 రోజులు ట్రైన్ చేసి నిన్న ఎగ్జామ్లో అందరికీ 100 మార్కులు వచ్చాయి. అమ్మతో పాటు 7 ఫెయిల్ అయిపోయారు. మా పాప గెలిచింది, అందులో మరి జాబ్ వచ్చింది. హల్లెలూయా. అలా మరి కోరికలు అడుగుతున్నారు మా పాపలాగా. అయ్యా నాకు ఇల్లు లేదు, ఇల్లు అని ఇలా అడుగుతుంటే యేసయ్య వింటున్నాడు. అమ్మా యేసయ్య అడుగుతున్నాడు, వింటున్నాడు అందరి. కానీ ఒక తల్లి సొలోమి, ఎవరు ఆ సొలోమి, మరి 2 కుమారులు తీసుకొచ్చింది. ఆయన వాళ్ళిద్దరు కుమారులు ఏమనగా యోహాను, అమ్మా యాకోబు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇలా తీసుకొచ్చి అయ్యా నీ రాజ్యంలో ఒకరు కుడి పక్కన ఓ ఎడమ పక్కన అయ్యా ఉండాలి అని ఆమె అడిగిందండి. ఆమేన్, హల్లెలూయా. అంటే చూడండి ఏం పెట్టారా, ఆమె లోక సంబంధమైనవి కాక దేవుని ఎలా చూసిందంటే ఆయన మరణ పునరుత్థాన దినాన్ని చూసిందండి. ఆమేన్. ఆయన ఇదిగో ఈ లోకంలో శాశ్వతం కాదు, ఈ లోక రాజ్యము ఇదిగో ఇలా కాదు. ఆమె నా కొడుకు సినిమా యాక్టర్ లాగా ఇదిగో నటించాలి, ఇదిగో అలా రాజకీయ నాయకులాగా మనం ఉండాలి. ఆమేన్. అలా ఆమె ఆశపడక ఆమె ఏమి ఆశపడిందంటే, అయ్యా నీ రాజ్యంలో, ఇక్కడ ఈ రాజ్యం కాదయ్యా, నీ రాజ్యంలో నా కుమారుని కుడి పక్కన ఒక ఎడ పక్కన కూర్చుంటే పెట్టుకో, నాకు చాలయ్యా, అంతకంటే నాకు ఏది కాదయ్యా అని ఆమె కోరిక అడిగిందండి. ఆమె కోరిక అన్నట్లే యోహాను కుడి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యోహాను కుడి రొమ్మున ఆనుకున్న వ్యక్తిగా ఉన్నాడండి. ఆమేన్. ఆమె ఆశ ఏమిటనగా ఈ లోకానుసారమైన అయ్యా ఉద్యోగాలు, ఈ లోకానుసారమైన అయ్యా జీవితం నాకు వద్దయ్యా, నా కొడుకు ఒక గొప్పవాడుగా కాక, ఒక నాయకుడిగా కాక, ఎలా అంటే నీ రాజ్యంలో నీ పక్కన కూర్చోవాలి, అదే నాకు భాగ్యం అని ఆ సహోదరి సొలోమి అడిగిందండి. ఆమేన్, హల్లెలూయా. మా సొలోములు 2 ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. ఎవరనగా ఒక సొలోమేట తన బిడ్డ పుట్టినరోజు బాగా నాట్యం చేసి, ప్రైజ్ ది లార్డ్, ముగిస్తున్నాడు, బాగా నాట్యం చేసి ఇదిగో అందరినీ మెప్పించి అందరినీ గురుతలు ఊగిన తర్వాత తల్లి తన దగ్గరికి వచ్చి, అమ్మా నేను ఏమి కోరిక అడగాలి అంటే ఆమె అది ఎలాంటి కోరిక అడిగిందంటే యోహాను బాప్తిస్మం తల ఇవ్వమని అడిగిందండి. ఆమేన్. జైల్లో చెరసాల్లో ఉన్నాడు. ఏంటి ఆ యోహాను గద్దించేశాడు. ఏంటి ఇదిగో హెరోది, నువ్వు ఉన్న భార్య నీ భార్య కాదు, నీ తమ్ముని భార్య, నువ్వు ఇదిగో ఆమెను తీసుకొని నువ్వు కాపురం చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు.
ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇదిగో ఆమె భర్తను విడిచిపెట్టింది. భర్త చనిపోయాడా? చనిపోలే. భర్త ఉన్నాడు. అలా కాదయ్యా అని ఇదిగో గద్దించినందుకు హెరోదుని కూడా ఆమె ఇదిగో మందలించినందుకు ఆమె చెవిలో చెప్పిందంటే, ఇదిగో నువ్వు ఆ బాప్తిసం ఇచ్చి యోహాను తల నాకు తెచ్చి అని ఆ నీచమైన కోరిక అడిగింది. ఆమేన్. వెంటనే వెళ్ళి రాజు ఆజ్ఞకు తీసుకెళ్లి చెరసాల్లో ఉన్న ఆ బాప్తిసం ఇచ్చి యోహాను తల నరికి పల్లెంలో పెట్టి తీసుకొచ్చింది. నీచమైన కోరితే మాత్రం సలోమి ఇదిగో దేవుని రాజ్యంలో నా కుమారులు వాడబడాలి, దేవుని రాజ్యంలో 12 గోత్రాలకు ఇదిగో ప్రపంచానికి వారు తీర్పు తీర్చాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని దగ్గర కూర్చోవాలని అలాంటి కోరిక అడిగింది తప్ప కానీ ఇదిగో ఈ అస్వస్థతమైన లోక కోరికలు అడగక దైవ సంగమా మనము కూడా దేవుని కొరకు ఏమి చేయాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి. 2025లో నిన్ను క్షమించేశాడు. అన్ని క్షమించేశాడు. 2000 గతమంతా మార్చి ఆయన చూడలేదు, అన్ని మర్చిపోయాడు. ఈ 2026లో కూడా దేవునికి నువ్వు ఇష్టరాలుగా బతకాలి, ఏసేలాగా బతకాలి. ఆమేన్. ఆమేన్. ఒక ఏసేపు లాగా బతకాలి, ఒక పరిశుద్ధులైన ఒక మరియలాగా మనం అందరము బ్రతకాలి. ఆమేన్. అదే కోరుచున్నాడు. అలాంటి కోరిక అడిగే వారి జీవితంలో దేవుడు తప్పగా దీవిస్తాడండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామండి.